హాయ్ అందరికీ నమస్తే. నా పేరు చింతల శైలేందర్. ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. ఈ వీడియోలను అయితే వాట్ ఈజ్ ద మినిమం సబ్స్క్రిప్షన్స్ అంటే తెలుగులో కనీసపు చందా అనగానేమి, మినిమం సబ్స్క్రిప్షన్స్ కనీసపు చందా అంటే సింపుల్ అండి. పబ్లిక్ కంపెనీ స్థాపనకు కావలసిన కనీస మూలధనం మొత్తాన్ని కనీసపు చందా అంటారు. అంటే ఒక పబ్లిక్ కంపెనీ మనం పెట్టడానికి, ఒక పబ్లిక్ కంపెనీ స్థాపించడానికి, ఒక పబ్లిక్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి కావలసిన కనీస మూలధనం. మూలధనం అంటే ఏంటిదంటే క్యాపిటల్. మినిమం మూలధనం అంటే క్యాపిటల్. సో క్యాపిటల్ అంటే వ్యాపార ప్రారంభానికి కావలసిన డబ్బులు, కావలసిన మనీని మనము క్యాపిటల్ అంటాం. సో క్యాపిటల్ అంటే పబ్లిక్ కంపెనీ అనేది మీకు విజువల్లో చూపెడతాను. ఇండియాలో ఉన్న కొన్ని పబ్లిక్ కంపెనీస్ని అయితే మీరు ఇప్పుడు విజువల్లో చూడవచ్చు. BHEL అని, తర్వాత ఇంకా ఇది BSNL అని కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇవి ఇండియాలో ఉన్న కొన్ని పబ్లిక్, NTPC, ఇవన్నీ కొన్ని పబ్లిక్ కంపెనీ అన్నట్టు. ఇట్లనే పబ్లిక్ కంపెనీ పెట్టాలి అంటే, ఒక పబ్లిక్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే, స్థాపించాలి అంటే కనీస మూలధనం అనేది కావాలి. కనీస మూలధనం ఎంత అనేది మనకి ఇందులో కంటెంట్ అయితే లేదు. కనీస మూలధనంని దాన్ని ఏమంటారు అంటే కనీసపు చందా. మనము ఇప్పుడు వినాయక చవితికి చందాలు ఇట్లా వసూలు చేస్తాం కదా, చందాలు, సబ్స్క్రిప్షన్స్ అంటే తెలుగులో చందాలు అంటాం. సో కొన్ని విరాళాల రూపంలో కూడా సేకరించి, కొన్ని స్వచ్ఛంద సంస్థలు సేకరించి పేద ప్రజలకు పంచిపెట్టడం కానీ, చందాలు ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, వినాయక చవితికి మనం చందాలు వసూలు చేస్తూ ఉంటాం. అట్లనే మినిమం సబ్స్క్రిప్షన్స్ అంటే కనీసం చందా అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళ స్టూడెంట్స్ అయితే ఒకసారి కేర్ఫుల్గా లిజన్ చేయండి. ద మినిమం అమౌంట్ ఆఫ్ క్యాపిటల్. క్యాపిటల్ అంటే వ్యాపార ప్రారంభానికి, అంటే ఒక కంపెనీని ప్రారంభించడానికి తెచ్చిన డబ్బులు అన్నట్టు, తెచ్చిన మనీని క్యాపిటల్ అంటాం. మినిమం అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ టు బి కలెక్టెడ్ బై ఏ పబ్లిక్ కంపెనీ బిఫోర్ ఇట్స్ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ ఈజ్ నోన్ యాజ్ మినిమం సబ్స్క్రిప్షన్స్. అంటే ఈ మొత్తాన్ని సేకరించకుండా, పబ్లిక్ కంపెనీ వాటాలను కేటాయించకుండా, ఇంకా పబ్లిక్ కంపెనీకి వాటాలు, మా పబ్లిక్ కంపెనీలో ఒక 100 షేర్స్ ఉన్నాయి, 200 షేర్స్ ఉన్నాయి, 300 షేర్స్ లేదంటే 1 lakh షేర్స్ మేము రిలీజ్ చేస్తున్నామని ప్రజలకు అనౌన్స్ చేయకముందే స్థిరాస్తుల కొనుగోలు, ప్రాథమిక ఖర్చులు, నిర్వహణ మూలధన అవసరాలు మొదలైన వ్యయాలు ఈ మొత్తంలో కలిసి ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, మినిమం సబ్స్క్రిప్షన్లో వేటి కోసం కలిసి ఉంటాయి అంటే ఫిక్స్డ్ అసెట్స్ పర్చేస్ కావచ్చు, ప్రైమరీ ఎక్స్పెన్సెస్ కావచ్చు, మేనేజ్మెంట్ క్యాపిటల్ కోసం కావచ్చు. ఈ మూడింటి అవసరాల కోసం కలెక్ట్ చేసేదే మినిమం సబ్స్క్రిప్షన్స్. ఓకేనా? సో ఈ వీడియోలో అయితే ఇప్పటివరకు అయితే లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. యాన్యువల్ ఎగ్జామ్లో కనుక మీకు మినిమం సబ్స్క్రిప్షన్స్ అని మీకు 2 మార్క్స్ క్వశ్చన్ అడిగితే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఈ డెఫినేషన్ రాయండి, తెలుగు మీడియం వాళ్ళు అయితే ఈ డెఫినేషన్ రాయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.